కీర్తన గ్రంథము 118 అధ్యాయం 7వ వచనం. యెహోవా నా పక్షం వహించి నాకు సహకార్యై ఉన్నాడు. నా శత్రుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. దేవునికి సమస్తమేమి కలుగును గాక. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడండి? నిజమే, దుష్టుడైన సాతాను పలు విధాలుగా మనల్ని ఇబ్బంది పెడదామని పలు రకాలుగా మనపైకి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా వహించి మనకు సహకారిగా ఉంటాడు అనే విషయము ఈరోజు వాగ్దాన రూపంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏ విషయాన్ని బట్టి ఏ శత్రువుని బట్టి నీవు భయపడిపోయి వణికిపోతున్నావో కానీ దేవుడు నీకు సహకారిగా ఉండబోతున్నాడు. నీ పక్షమున ఏ మనిషి లేకపోయినా కానీ, ఏ మనిషి నిలబడలేకపోయినా కానీ, ఏ మనిషి నీ పక్షాన మాట్లాడలేకపోయినా కానీ దేవుడు నీ పక్షం వహించబోతా ఉన్నాడు. అప్పుడు నీ మీదకి వచ్చే శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడి విషయంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ శత్రువుకి ఏం జరగాలని ఆశపడుతున్నావో ఖచ్చితంగా దేవుడు అది నెరవేరుస్తాడు. అది నువ్వు చూస్తావు, నీ కళ్ళారా చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం ఎత్తిపట్టి 118 కీర్తన 7వ వచనం ప్రకారంగా ప్రభు నా జీవితంలో నెరవేర్చునని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడిపోయి దిగులుతో ఉన్నావో, దుష్టుడు ఏ విధంగా నీ మీదకి వస్తూ ఉన్నాడో వాడిని నా దేవుడు తప్పకుండా నాశనం చేస్తాడు. అది నువ్వు కళ్ళారా చూస్తావు. ఏ విషయంలో, ఏ పరిస్థితిని బట్టి దిగులుతో ఉన్నావో, నీ కుటుంబంలో సమస్య కావచ్చు, నీ కుటుంబంలో నువ్వు పడుతున్న వేదన కావచ్చు, కన్నీరు కావచ్చు, కష్టం కావచ్చు, పలు రకాల నిందలు, అవమానాలు, ఎవరు చెప్పుకోలేని వేదన, ఒక పక్క అనారోగ్యము, మరోపక్క ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ పట్టి పీడుస్తున్నప్పుడు దుష్టుడు సంతోషిస్తూ ఉంటాడు. అయితే వాడు సంతోషించకుండా వాడు నాశనం అవ్వాలంటే, నీ విషయంలో నువ్వు పడుతున్న బాధను బట్టి వాడు సంతోషించకుండా వాడు నాశనం అవ్వాలంటే దేవుడు నీ పక్షంగా సహకారిగా సహాయం చేయబోతున్నాడు. ఏ మనిషి నీ పక్షంగా వచ్చినా ఏ మనిషి నీకు సహాయం చేయలేడు కూడా. అయ్యో, ఏ మనిషి లేడే అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు నాకు సహాయం చేయడానికి, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారికి ఎవరు సహకారి లేరని బాధపడుతున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పక్షంగా నేను నీకు సహకారిగా ఉండబోతున్నాను. దుష్టుని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో వాడిని నేను నాశనం చేయబోతున్నాను. వాడిని ముందు కనబడకుండా చేయబోతున్నాను. వాడికి అంతం కలవడం నువ్వు నీ కళ్ళారా చూస్తావు అనే విషయాన్ని ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నట్టుగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ప్రభువా ఈ వాగ్దానము నా జీవితం నెరవేర్చండి. దుష్టుడు సాతాను వాడు నాశనం అవ్వాలి, నువ్వు నా పక్షం వహించి నాకు సహకారిగా ఉండాలని ప్రార్థన చేసుకో. దేవుడి వాగ్దానాన్ని జీవితం నెరవేర్చును గాక.